జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. గతం మర్చిపోయిన నా మీద గాని, బంగారు భవిష్యత్తున్న నీ మీద గాని ఎలాంటి మచ్చ ఉండకూడదు. అలా జరగాలంటే నీ మెడలో తాళుందో లేదో తెలియాలి. నీ మెడలో తాళి లేదని నాకు వికాస్ ఎప్పుడో చెప్పాడవని ఎందుకింత ఓవర్గా భయపడుతున్నా? నేను లాయర్ గారి దగ్గర నీకు పెళ్ళయిందని చెప్పానని అంటున్నారు. నీ భర్త చేత డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయించడానికి తీసుకొస్తానని చెప్పానని అంటున్నారు. అవన్నీ నిజాలో అబద్ధాలో తెలియాలి. ఈరోజు ఈ విషయం తేల్చేయాలి. ఇంతలా అడుగుతుంటే నీ నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. పెళ్ళి అయిందని కానీ పెళ్లి కాలేదని కానీ నువ్వు మాట్లాడడం లేదు. నా మెడలో తాళి లేదు, కావాలంటే చూసుకోండి అని కూడా అనడం లేదు. నీ ప్రవర్తనకి నీ మీద మాకు మరింత అనుమానం కలుగుతుంది. ఎంత దూరం వచ్చిన తర్వాత ఇంకా ఆలోచన ఎందుకు బామ్మర్ది? నేనిచ్చిన ఐడియా ఫాలో అయిపో. అవును శ్రీకర్, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ వల్ల సమయం వృధా అవుతుంది. అవని వచ్చిన తర్వాత నీ చేత్తోనే తాళి చెక్ చేస్తాను అని అన్నావు కదా, తొందరగా ఆ పని చెయ్యి. నువ్వు కట్టిన తాళిని నువ్వు బయట పెట్టడానికి ఎన్నో సందర్భాలు వచ్చినా అమ్మ ప్రాణం గురించి ఆలోచించి బయట పెట్టలేకపోయావు. ఇప్పుడు గతం మర్చిపోయినావు కాబట్టి తాళిని బయట పెట్టబోతున్నావు. నీ పాటికి నువ్వు తాళి బయట పెడతావు. బయటపడిన తర్వాత నా భర్త ఎవరు అని అడిగితే నేనేం సమాధానం చెప్పగలను? నువ్వే నా భర్తవని చెబితే నమ్ముతారా? నమ్మరు. ఆధారాలు అడుగుతారు. నేను ఎలా నిరూపించుకోగలను? తప్పదవని, ఈ క్షణం నేను తేల్చుకోవాల్సిన విషయం ఇది. ఇంక నా చేతుల్లో ఏం లేదు బావా, దేవుడి మీద భారం వేయడం తప్ప. ఇలా జరగడం ఒక రకంగా నాకే ప్లస్ అవుతుంది. మరోసారి ఇలాంటి ప్రయత్నం చెయ్యరు. అవనికి పెళ్లి కాలేదని ఫిక్స్ అయిపోతారు. అమ్మా అన్నపూర్ణదేవి, నువ్వే కాపాడమ్మా. ఈ రోజు వరకైతే పెద్ద గండ నుంచి బయటపడ్డాను. ముందు ముందు ఇలాంటివి ఇంకెన్నుంటాయో. బావకి గతం గుర్తొచ్చినప్పుడే నా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. బాగా
తీవ్రంగా ఆలోచించుకుంటున్నట్టున్నా? పెద్ద గండం నుంచి బయటపడ్డావు కదా, ఇంకెందుకు టెన్షన్? కూల్. శ్రీకర్ గారు కట్టిన తాళి మెడలో ఉందని ఎంతో ఆనందపడిపోతూ కాలం నెట్టుకుంటూ వస్తున్నావు. కాకపోతే ఇప్పుడు నీ మెడలో ఆ తాళి లేదు. నీ మెడలో తాళి లేదన్న విషయం ఇందాక మా విక్కీ అందరి ముందు చెప్పినప్పుడే నాకు తెలిసిందని అనుకున్నావా? లేదవని, నాకు ముందే తెలుసు. అదే మీరు పల్లెటూరు నుంచి తిరిగొచ్చిన వెంటనే మా విక్కీ మాతో చెప్పాడు. ఇందాక అందరి ముందు నాకు కూడా ఏమీ తెలియనట్టు నటించాను అంతే. శ్రీకర్ గారికి గతం గుర్తులేకపోవడం వలన నీకు వికాస్కి లైన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నాకు పిచ్చ హ్యాపీగా ఉంది. ఏంటలా చూస్తున్నావు? మాట రావడం లేదు కదూ? మెడలో తాళిని చూసుకుని మురిసిపోయావు. అదేదో పెద్ద ఆయుధంలా ఫీల్ అయిపోయావు. ఇప్పుడేమైంది? చచ్చిన పామువి అయిపోయావు. కాటయ్యలేవు, పూసకొట్టలేవు. ఇంతకీ ఆ తాళిని ఎక్కడ పోగొట్టుకున్నావు? పోగొట్టుకున్న వెంటనే ఎలాగో అలాగా దక్కించుకుంటావు కదా. మరి ఇన్ని రోజులైనా సైలెంట్గా ఉన్నావేంటి? తాళి నీ గుండెల మీద లేకపోతే నీకు నిద్ర పట్టదు కదా, మనశాంతిగా కూడా ఉండదు కదా. నువ్వు ఎంతగానో ఆరాధించే తాళి నీ నుంచి దూరం అయింది అంటే ఇది దేనికి సంకేతమో తెలుసా? ఇక నీకు శ్రీకర్ గారికి మధ్య ఎలాంటి సంబంధము ఉండదని చెప్పటానికి ఒక సంకేతం. శ్రీకర్ గారి మీద ఆశలు వదులుకో. నీ దారి నువ్వు చూసుకో. ఉపన్యాసం అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? నీకు తొందర ఎక్కువ, విషయ పరిజ్ఞానం తక్కువ. మనిషివి పెరిగావు కానీ మెదడు మాత్రం ఇంకా మోకాల్లోనే ఉండిపోయినట్టుంది. ఈ సమయంలో కూడా నువ్వింత గుండె నిబ్బరంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.